హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇక్కడైతే నేను డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మెజర్‌మెంట్స్ వచ్చేసి ఇలాగైతే రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తానండి. ఇక్కడ చూడండి 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్‌లో ఉన్నాయి. క్లోజ్ అనేది మన వైపు ఉందండి. ఓపెన్స్ అయితే ఆపోజిట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఓకేనా. ఫస్ట్ అయితే మనకి ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో, ఇక్కడైతే సెపరేట్ అయితే వచ్చాయండి. లైనింగ్ అనేది 1 మీటర్, 1 మీటర్ అయితే తీసుకొచ్చారనమాట కస్టమరు. అందుకోసం మనకి ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకొని, ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకున్నాను. సో, ఇప్పుడు పొడవొచ్చేసి చూడండి, మనకి మొత్తం డ్రెస్ పొడవొచ్చేసి ఇక్కడ 36 ఇంచెస్ అయితే ఉందండి. 36కి నేనొచ్చేసి ఒక 1½ ఎక్స్ట్రా కలుపుతున్నాననమాట కిందికి. ఓకేనా. ఎక్స్ట్రా కలుపుకుంటే మనకి మొత్తం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఓకేనా. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత కింద వైపు మలిచి కుట్టుకోవడానికి ఇంకొక 1 ఇంచ్ అయితే కలుపుకొని మొత్తం 38 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఓకేనా. 38కి పెడితే అది కింద సైడ్ మలిచి కుట్టుకోవడం వల్ల మనకి ఎంతైతే వస్తుందో 37 అయితే వస్తుందండి. మొత్తం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాననమాట. సో, అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కింద వైపు లైనింగ్‌కి. లైనింగ్ కొంచెం పైకున్నా పర్వాలేదండి. మెయిన్ క్లాత్ మాత్రం కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడైతే ఇది చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అండి. ఈ 32 ఇంచెస్‌కి 4 ఇంచెస్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటదో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ డ్రెస్‌కైతే మార్కింగ్ వేసుకోవాలండి. కరెక్ట్‌గా ఎంతైతే ఉంటుందో అంతైతే తీసుకోవద్దు. ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇప్పుడు మీరు 34 అనుకోండి. ఒక 1 ఇంచ్ కలుపుకొని 35కి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 2½ పెడుతున్నాను. 2½కి చూడండి మార్కింగ్ అయితే పెడుతున్నానన్నమాట 2½కి. ఖర్చు కోసమే ఇంకొక పావు తక్కువ 1 ఇంచు. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ కోసము ఓకేనా. మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా. ఆర్మ్ రౌండ్ హ్యాండ్స్ అందుకోసం అనమాట. ఒక పావు తక్కువ 1 ఇంచ్ అయితే పెట్టేసుకుంటే 5½ ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 5½ ఇంచులు ఇంకొక చోట కూడా పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ కోసం అయితే మార్కింగ్ అయితే పెడుతున్నాను. 5½ ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టానండి. చిన్న సైజే కాబట్టి 5½ ఇంచులకి. సో, చెస్ట్ లూజు 8 ఇంచెస్ కదా. 4 మడతల మీద ఉంది కాబట్టి 8 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే పెట్టాను. ఇంకొక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అనమాట. కానీ ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ కోసము 1½ మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. సో, చూడండి ఇప్పుడు మనకి హైట్ ఓకేనా. మనకి కట్స్ హైట్ అంటే మనకి ఓపెన్ వస్తుంది కదా డ్రెస్‌కి. అందుకోసం 8 ఇంచెస్ అయితే ఉందండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి పావు తక్కువ 8 అయితే రావాలండి. ఓకేనా. పావు తక్కువ 8 అయితే రావాలి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్‌తోని చూసుకుంటే కరెక్ట్‌గా వచ్చేసిందండి. పావు తక్కువ 8 ఇంచులు అయితే వచ్చేసిందనమాట. సో, ఈ విధంగా ఓకేనా. పావు తక్కువ 8 ఇంచులు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి కట్స్ హైట్ చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ 19 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ అయితే పెడుతున్నానండి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 19 ఇంచెస్, 20 ఇంచెస్ అయితే సరిపోతుంది. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 18 అనమాట. ఓకేనా. ఇక్కడైతే 19 ఇంచెస్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఈ 19 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఈ చెస్ట్ లూజ్‌కి, హిప్ లూజ్‌కి మధ్యలో వేస్ట్ లూజ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి హిప్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ ఓకేనా. 36 ఇంచెస్ ఒక 1 ఇంచ్ అయితే కలుపుతున్నానండి. 37 అయితే వస్తుంది. ఓకేనా. 36కి ఒక 1 ఇంచ్ అయితే కలుపుతున్నాను. 9½ మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఓకేనా. ఇక్కడ హిప్ లూజ్ అయితే 9½ పెట్టుకున్నాం కదా. వేస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి వేస్ట్ లూజు 28 అంటే 28 4 భాగాలు చేసుకుంటే మనకి 7 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 7 ఇంచెస్ ఒక పావు ఇంచ్ కలుపుకొని 7½కి లేదంటే 7½ 7½ అలా కొంచెం లూజ్ ఉన్నా పర్లేదండి. డ్రెస్సే కాబట్టి 7½ మార్కింగ్ అయితే పెట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకు, వేస్ట్ లూజ్ దగ్గర నుంచి హిప్ లూజ్ వరకు ఈ విధంగా డ్రా చేసుకున్నాననమాట. ఇక్కడ 9½ ఇంచులు అయితే ఉంది కదా. ఈ 9½ ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని కింద మనకి విడత అనమాట. డ్రెస్ విడత వచ్చేసి 10 ఇంచెస్ అయితే పెడుతున్నాను చూడండి.
10 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ హిప్ లూజ్ దగ్గర నుంచి కింద ఈ లూజ్ వరకు ఈ విధంగా క్రాస్గా అయితే పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఓకేనా. హిప్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అయితే పెట్టొద్దండి. చూడండి ఇప్పుడు ఈ లైన్‌కి పక్కనే ఇంకొక 1 ఇంచ్ ఉండేలా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది మలిచి కుట్టుకుంటాం కాబట్టి ఈ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. పైకి ఇంకొకటి 1.5 ఇంచులు పైకి పెట్టేసుకోండి. ఈ 1.5 ఇంచులు ఎందుకంటే కుట్టేటప్పుడు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. ఓపెన్ దగ్గర షేప్ కరెక్ట్‌గా రావడం కోసం ఈ 1.5 పైకి పెట్టేసుకొని ఇలా క్రాస్‌గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఖర్చు కూడా సేమ్ ఇలా కలిపేసుకోండి ఇలా. ఓకేనా. ఇది ఫ్రంట్ సైడు, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుంటే ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ వేసుకుందామండి. ఓకేనా. 2 ఇంచెస్ నెక్ కోసం పెట్టుకున్నాం కాబట్టి పొడవొచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవొచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెడుతున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఓకేనా. ఇక్కడ చూడండి బాక్స్ షేప్, ఇక్కడ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసిన తర్వాత 2.5కి మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ 2.5 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సో పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది. సో కింద వైపు బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదా, దానికి కూడా బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఓకేనా. ఫస్ట్ అయితే ఇది ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి. ఓకేనా. మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా నీట్గా మనకి ఎలా ఉందో అలా చుట్టూ కూడా మొత్తం కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలాగేనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా షేప్ అనేది అస్సలు అవుట్ అవ్వద్దండి. కరెక్ట్గా నీట్గా కట్ చేసేయండి ఇలా అనమాట. సో ఖర్చు దగ్గర కూడా ఇక్కడ 1.5 అయితే పైకి పెట్టుకున్నాం కదా, ఇది స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. సో కరెక్ట్గా వస్తుందన్నమాట షేప్. మనం కట్స్ ఓపెన్ కుట్టేటప్పుడు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తిరగడం కోసమే ఈ 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ పెట్టుకుంటాం అన్నమాట. చూడండి ఇది కింద ఎంత విడత వచ్చేసిందో నేనైతే మొత్తం పెట్టేశానండి. ఎందుకంటే ఎలాగో మలిచి కుడతాం కాబట్టి కొంచెం లైనింగ్ అనేది పైకే ఉంటుంది. ఓకే. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోండి. సో లైనింగ్ పార్ట్కి కొంచెం ఇలా క్రాస్గా అనమాట. షేప్ అనేది బాగుంటుందండి. ఇలా కొంచెం క్రాస్గా తీసుకోండి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తోక రాకుండా బాగుంటుంది. ఇక్కడ కట్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్, నెక్ దగ్గర ఒక టక్స్, ఇవి ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు కానీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందండి. కుట్టేటప్పుడు కూడా మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ అనేది మార్కింగ్ వేస్తున్నానండి. నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పొడవు వచ్చేసి చూడండి, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి 7.5 లేదంటే 8 ఇంచెస్, 8.5 అంతకన్నా ఎక్కువ పెట్టొద్దండి. సో ఇక్కడైతే చూడండి 7.5కి మార్కింగ్ అయితే పెడుతున్నాను. 7.5కి ఇక్కడ 2 ఇంచెస్. ఓకేనా. 2 ఇంచెస్ వెడల్పు. ఇక్కడ బాక్స్ షేప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ 2.5కి మార్కింగ్ అనేది పెట్టుకొని చూడండి, ఇక్కడ 2.5కి మార్కింగ్ అనేది పెట్టుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఇంకొంచెం ఇంకా వేరే డిఫరెంట్ ఏమైనా కావాలంటే కూడా అలా ఇచ్చేసేయండి. మనమైతే కస్టమర్ ఏం చెప్తే అదే కట్ చేయాలి కాబట్టి నేనైతే ఇలా రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా నెక్ అనేది రౌండ్ షేప్. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి మార్కింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి ఓకేనా. చూడండి ఇక్కడ డబల్ ఫోల్డ్ అయితే వేసేసాను నేను. సైడ్కి మనకి క్లాత్ అనేది ఉంటుంది కదా, దాంతో కట్ చేస్తున్నానండి. సో కింద ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసమే ఇంకొక 1/4 ఇంచు. ఓకేనా. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మార్కింగ్ అనేది పెట్టేసుకొని
ఇక్కడ 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ అండి. ఓకేనా, 1/2 ఇంచు ఖర్చు కోసం, మొత్తం 5 ఇంచులు. లూజ్ వచ్చేసి 5.25 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు కోసము. ఓకేనా, ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు కోసము. ఈ విధంగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఒక 1.5 ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత కట్ చేసేయండి. చాలా సింపుల్ అండి, ఈజీగా మనకి హైట్ లూజు 2 తెలిస్తే చాలు, హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదైతే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇది మెయిన్ క్లాత్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చిందండి. ఇది ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ బెల్ట్ అనేది వచ్చింది. ఓకేనా, ఇది కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట. నెక్ దగ్గర మిడిల్లోకి రావాలి. ఈ షేప్ అనేది మిడిల్లోకి వచ్చిన తర్వాత లైనింగ్ అనేది సెట్ చేసుకోండి. లైనింగ్ సెట్ చేసుకొని చుట్టూ కూడా కట్ చేసుకోవాలన్నమాట. హైట్ ఒకసారి చెక్ చేసుకోండి, మనకి విడ్త్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పేసి. నాకైతే ఇక్కడికైతే సరిపోయిందండి కిందకి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే చూసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అయితే వేస్తున్నాను అనమాట. సో చూడండి, మొత్తం దగ్గరికి చూపిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 38 కావాలి కదా, 37.5, 37 రావాలండి మొత్తము. అందుకోసం నేనైతే 38 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 38కి ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు పోతుంది మనకి. ఇంకొక కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే బెటరే అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా లైనింగ్ ఎంత అయితే ఉందో అంత అనమాట. సో లైనింగ్ కూడా నేను కరెక్ట్గానే కట్ చేశానండి హైట్, ఎందుకంటే మల్చి కుర్తా కొంచెం పైకే వెళ్ళిపోతుంది కాబట్టి. అందుకోసం చుట్టూ కూడా కట్ చేసేయండి నీట్గా. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. బ్యాక్ పార్ట్ అయితే చాలా డ్రెస్ అనేది చాలా ముడతలుగా ఉందండి. నేనైతే ఐరన్ చేసేసాను. ఐరన్ చేసిన తర్వాత సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకొని హైట్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. సో లైనింగ్ మనకి కరెక్ట్గానే ఉందండి. హైట్ చూడండి 38 ఉంది. ఓకేనా, 38 ఉంది కరెక్ట్గా. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే కింద వైపు లైనింగ్ మలిచి కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే డిజైన్ వచ్చేసింది, దీనికి మాత్రం మలిచి కుట్టుకోవాలి కాబట్టి. ఓకేనా, ఒక 1 ఇంచ్ మలిచి కుట్టేస్తే మనకి కరెక్ట్గా 38, లేదంటే కొంచెం 37.5 అలా కూడా మనం మలిచి కుట్టేదాన్ని బట్టి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. చుట్టూ లైనింగ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేయాలండి. అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం చివరి వరకు కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కోసం ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఉంది కదా, మనకి ఎల్బో హ్యాండ్స్ అయితేనే కొంచెం ఇబ్బంది అండి, షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఈజీగా క్లాత్ అనేది సరిపోతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలి. ఓకేనా, హ్యాంగింగ్స్ కోసము థ్రెడ్స్ కోసం చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 కూడా కంప్లీట్ అయిపోయాయి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇందులో అయితే క్లాత్ అనేది చాలా ముడతలు అనేది ఉందండి, అందుకోసం నేనైతే ఇది పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి హ్యాంగింగ్స్కి దానికైతే వాడతాను అనమాట. దీంట్లోనే తీసేస్తున్నాను. షార్ట్ హ్యాండ్సే కాబట్టి సరిపోతుందండి. ఎల్బో హ్యాండ్స్ అయితే ఇందులో తీసుకోవాలి. అలా క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇక్కడైతే సరిపోయింది, షార్ట్ హ్యాండ్సే కాబట్టి. ఇప్పుడు నేనైతే మొత్తం కూడా ఇలా కట్ చేస్తున్నాను. సో మీకు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే కట్ చేశాను మొత్తం నీట్గా. సో ఇలా అనమాట. ఇప్పుడైతే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కటింగ్. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదనమాట. సో చూడండి, ఇదైతే మనం కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట పక్కన పెట్టేసుకోండి. సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.